నమస్కారం అండి. చిన్నప్పుడు మన స్కూల్లో మనకి డ్రామాలు వేసేవాళ్ళు. దాంట్లో అల్లూరి సీతారామరాజు చూడంగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ టీచర్లు కానీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మనకు ఫీల్ అయ్యేవాళ్ళం. అట్లాగే ఎందుకంటే ఆయన భారతదేశం గురించి స్వతంత్రం గురించి ఆయన వీర మరణం పొందడం వల్ల ఆయన బొమ్మ చూడంగానే మనలో ఒకటువంటి స్ఫూర్తి రగులుతుంది అన్నమాట. నేను ఒకసారి 1992లో సక్రియేటిపల్లి నర్సపూర్ దాటి అక్కడ సక్రియేటిపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో వెళ్ళంగానే అక్కడ విగ్రహం పెట్టింది, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం. నేను వెళ్ళింది పెళ్లికి వెళ్ళాము. కానీ ఆ ఫోటో చూసినప్పుడు నాలో ఒక గొప్ప స్ఫూర్తి కలిగేది అనమాట. అక్కడ వాళ్ళ వంశస్థులతో కూడా నేను మాట్లాడాను. కాబట్టి అక్కడ వాళ్ళ ప్రేమ అభిమానం ఆ వాతావరణంలో నా పెరగడం వల్లే ఆయన అంత గొప్పవాడు అయ్యాడేమని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు యూత్కి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అనేది అందరూ పుడతాం చనిపోతాం, కానీ ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడి సాధించి ఏంటి అలాగే మీరు కూడా మన యూత్ కూడా ముఖ్యంగా ఆ స్ఫూర్తి పొంది మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకొని దేశానికి దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.